హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే దొడ్డు రవ్వతో స్వీట్ చేస్తున్నా అండి. చాలా బాగుంటుంది, పొడి పొడిగా అతుక్కోకుండా వస్తుంది అనమాట. దానికోసం కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని బాగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 కప్పుల గోధుమ రవ్వ వేసుకొని మంచిగా చిన్న మంట మీద ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత 2 కప్పుల రవ్వకి 5 కప్పుల వాటర్ పోసుకొని చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. రవ్వ అంతా దగ్గరకు ఉడికిన తర్వాత దాంట్లో కావాల్సినంత బెల్లం మన టేస్ట్కి సరిపడినంత వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడకనియాలి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయి మంచిగా ఉడికిపోతుంది. తర్వాత కావాల్సినంత నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పైనుండి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఇంకా దింపేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.